హలో ఎవ్రీవన్, నా పేరు ముజీబ్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఈ టాపిక్ వినగానే కొంతమందికి జ్వరం వస్తుంది. ఈ టాపిక్ వదిలించుకున్నాడు ఎవడూ ఉండడు. ఈ టాపిక్ పేరు ఏంటంటే ఎగ్జామ్స్, పరీక్షలు. మన తెలుగులో చెప్పాలంటే పరీక్షలు. అది 10th క్లాస్లో ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఉంటాయి, మనకు డిగ్రీలో ఉంటాయి, పీజీలో ఉంటాయి. ఏడి పోయినా కూడా మనం వదిలింది ఒకటి ఏంటంటే పరీక్షలు, లేకపోతే ఎగ్జామ్. దీని గురించి ఇవాళ మాట్లాడతాం. ఈ కథ చెప్పే ముందు ఈ కథలో ఉన్న పాత్రలు, సన్నివేశాలు జీవించి కానీ మరణించి కానీ ఉన్నాడంటే నాకు సంబంధం లేదు. ఇది కల్పితం మాత్రమే. ఈ పాత్రలో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే అది నాకు సంబంధమే లేదు. మీ కర్మ మీరు తావండి అంటారు. ఎగ్జామ్స్. నేను డిగ్రీలో ఉన్నా. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ స్టార్ట్. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే మాకు సంవత్సరం అంతా చదవం, సంవత్సరం అంతా రోడ్ల మీద తిరుగుతాం. కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఒక 15 రోజుల ముందు పోయి లైబ్రరీలో కూర్చుంటాం. 15 రోజుల ముందు పోయి లైబ్రరీలో అన్ని బుక్కులు, ఏది ఇంత పెద్ద బుక్కులు, ఆడెవడో ఆతర్లు కూడా తెలియదు, రాబట్ అంటాడు, ఆడమంటాడు, గోడమంటాడు, ఇంకోటి అంటాడు. అంత పెద్ద బుక్కులు అన్నీ తెచ్చేసి రూమ్లో పెట్టుకుంటాం. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్. ప్రిపరేషన్ దేనికి? చదవడానికి కాదు. ఫస్ట్ టాపిక్లు అన్నీ తీసుకుంటాం. ఏ టాపిక్ ఏది ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్, అన్ని టిక్ చేసుకొని పెట్టుకుంటాం. ఈ బుక్కులన్నీ బ్యాగ్లో వేసుకుంటాం. బ్యాగ్లో వేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తాం. ఏడికి? కరెక్ట్గా ఆ సందు చివరన జిరాక్స్ షాప్ ఉంటుంది. అక్కడ మనకు కావాల్సింది ఉంటుంది. ఏంది? మైక్రో జిరాక్స్. అంత పెద్ద బుక్ని గింతే పేపర్లో పెట్టడాన్ని మనం ఏమంటామంటే మైక్రో జిరాక్స్ అంటాం. ఆడిపోయి పేజ్ బై పేజ్, పేపర్ బై పేపర్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి వాడికి అన్ని పేజీలు రాసి ఇవ్వాలి. ఒక పెద్ద పేపర్లో రాసిస్తాం. ఈ చాప్టర్లో ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, అన్నీ రాసేసి ఇచ్చి ఆడి పేపర్ చేతిలో పెట్టేసి ఆ బుక్లన్నీ ఇచ్చేసి మేము వచ్చేస్తాం. మా దరిద్రం ఏంటంటే ఆ రోజే మా ఫ్యాకల్టీ కానీ మా ప్రొఫెసర్ కానీ అదే జిరాక్స్ సెంటర్ పోయింటాడు. ఆడ పోయి ఈ బుక్కులు చూస్తేనే ఏంది బుక్కులు అని అడుగుతాడు. అక్కడ చచ్చా మనం. ఒకవేళ నా పేరు ఆ జిరాక్స్ సెంటర్ చెప్తాను, కానీ నా కర్మకాలి, లేకుంటే ఆ ప్రొఫెసర్ కర్మకాలి పేరు చెప్పలేదు. సరే అయిపోయిందిరా బాబు అని చెప్పి ఆ జిరాక్స్లు ఒక 2 రోజుల తర్వాత తీసుకొచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్. ప్రిపరేషన్, బ్యాటింగ్ ప్రిపరేషన్. దేనికి? ఎగ్జామ్లకి. అక్కడ మన యుద్ధం స్టార్ట్ అవుతుంది. ప్రిపరేషన్లో ఫస్ట్ పార్ట్ మైక్రో జిరాక్స్లు అయిపోయినాయి. రెండో పార్ట్ ఇప్పుడు ఏ చాప్టర్ ఏది అనేది రాయాలి. అక్కడ దాన్ని మనం ఏమంటాం? ఇండెక్స్ అంటాం. పెద్ద పేపర్ రాయాలి. ఫస్ట్ చాప్టర్ ఈ క్వశ్చన్లు, సెకండ్ చాప్టర్ ఈ క్వశ్చన్లు, థర్డ్ చాప్టర్ ఈ క్వశ్చన్లు ఇండెక్స్ రాయాలి, రాసి పెట్టాలి. సరే ఓకే రాద్దాం. కానీ ఇక్కడ మన కర్మ ఏంటంటే ఒకడికైతే మనం చేయొచ్చు, కానీ 22 మంది నాకే ఇచ్చిపోతారు. బావా నువ్వు నా జాంజిగిరి దోసుగాడివి బావా, నువ్వు నా కోసం జిరాక్స్ ఎలాగూ తీస్తావు కదా, నువ్వు నా కోసం కూడా తీయా అంటాడు. ఇట్టా 22 మంది చెప్పింటారు. వీళ్ళందరికీ ఏడు రాసి పెట్టాలంటే అది నేను రాసి పెడతాను. సరే అని చెప్పి ఫోన్లే రాబోయ్ అని చెప్పి చేత్తో పేపర్తో రాసి పెడతా. ఇది ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్లు ఇక్కడ ఉంటాయి అని చెప్పి రాసి పెడతాం. వాళ్ళందరినీ పిలవాలి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలవాలి. బాబు ఇది నీ సెట్, ఇది ఇండెక్స్, ఇది నీ సెట్. ఆడికి డౌట్లు ఉంటే అడుగుతాడు. అడిగి వాడు ఏం చేస్తాడు? వాడు ఎక్కడెక్కడ బిట్లు పెట్టుకోవాలో అది రాసుకుంటాడు. రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్, రైట్ కాలర్, రైట్ షూ, రైట్ హ్యాండ్, ఇంకోటి పెడతాడు. ఇవన్నీ బాగానే ఉంది. ఆడు రాసుకొని వెళ్ళిపోతాడు. లాస్ట్కి నా కర్మకాలు ఏమైందంటే నాకు మిస్ అయిపోతాయి. అందరికి ఇచ్చిన తర్వాత నీకెందుకు బాగా అంటాడు. ఫోన్ సావండి అని చెప్పి వదిలేసుకోవాలి. ఉన్నది మనం పెట్టుకోవాలి. ఇక్కడ వరకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మైక్రో జిరాక్స్ అయిపోయింది. రెండో స్టెప్, ఎగ్జామ్ రోజున మెయిన్ టెన్షన్ ఉంటుంది మనకు. ఎగ్జామ్ రోజున హాల్ లోపలికి వెళ్తుంటారు. మా ఫ్రెండ్లు అందరినీ వేసుకొని నేను కూడా పోతా. దీని ముందు రోజున కరెక్ట్గా ఒకడు షాపింగ్ పోయి ఉంటాడు. ఒకడేమో షర్ట్ కొంటాడు, ఇంకొకడేమో షూ కొంటాడు, ఇంకొకడేమో లోపల వేసుకునేది కొంటాడు, ఇంకొకడేమో టైలర్ దగ్గర పోయి కూర్చుంటాడు. ఈ అమ్మ వీళ్ళంతా ఎందుకు రాబాయి, ఏం కొంటుర్రా బాయ్, ఎగ్జామ్ పోతురా లేకుంటే ఏమైనా దుకాణాలు కొంటురా అంటే ఆ టైలర్ దగ్గర పోయినాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు ఈ కాలర్ దగ్గర వచ్చేసి కరెక్ట్ ఒక బొక్క పెట్టమంటాడు. ఇక్కడే ఉండాలంట బొక్క. ఎందుకు రాబాయి అంటే బిట్లా లోపల ఏర్పడ్డాడు. అమ్మ ఇంకొకడు షూ తీసుకుంటాడు. ఎందుకు రాబాయి అంటే షూలో మధ్యలో హోల్ పెడదాం బా, ఆ మధ్యలో పేపర్లు దుడిచిపాడుతుందాం, మళ్ళీ ఆడే గుట్టించేద్దాం అంటాడు. ఒరే అమ్మ
ఆడు ఇంకోటి ఏంది లోపలిది కూడా ఎందుకు రా అంటే లోపల పెట్టుకోవచ్చు బా ఏం మనుషులు ఉన్నారా బా సరే ఇక పోని ఎగ్జామ్ రోజున ఒకడు రైట్ హ్యాండ్లో పెట్టుకుంటాడు, ఇంకొకటి లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుంటాడు, ఇంకొకడైతే ఇంకా నాకైతే ఇంక నాయన అనిపించింది. ఆడ ఆ పేపర్లన్నీ నోట్లో పెట్టుకొని ఎందుకంటే నోట్ ఓపెన్ చేయమన్నాడు, వాడు వచ్చి చెక్ చేసుకో నోట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం అని ప్లానింగ్ అండి. ఇంకొకడైతే షూలో పెట్టుకుంటాడు, ఇంకొకళ్ళు అయితే ఎడ పెట్టుకోవాలా ఆడ పెట్టుకుంటాడు, ఇంకోడు ఈ కాలర్ గుట్టిస్తాడు, ఇంకోటి కొత్తడు కాలర్ ఇంతలా ఉంటుంది ఓరికి ఏది అంటే కాలర్లు అన్నీ పెట్టినాడు. సరే అని చెప్పి ఎగ్జామ్ లోపల పోయేటప్పుడు ఎవడైనా ప్రొఫెసర్ ఆడ నిలబడి చెక్కింగ్ చేస్తున్నాడు అనుకో, నా దాంట్లో ఒక డుబాగురు గాడు ఉంటాడు. ఆడు ఫస్ట్ డే సార్ చెక్కింగ్ ఈ ఎగ్జామ్ లేదు ఎస్కేప్ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉరుకువాడు మళ్ళీ కనపడ్డాడు ఉరుకు అరే ఫోన్ రాబోయి ఏదైతే అయిందని చెప్పి మనం లోపలికి వెళ్తాం. ఆడు చెక్కింగ్ చేస్తాడు, చెక్కింగ్ చేసిన తర్వాత మెయిన్ డే ఎగ్జామ్ స్టార్ట్. ప్రొఫెసర్ చాలా స్ట్రిక్ట్ లాగా ఒక 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు 10 నిమిషాలు అటు తిరుగుతాడు. తిరిగిన వెంటనే 20 నిమిషాలు కరెక్ట్గా 20 నిమిషాల్లో ప్రొఫెసర్ సరే అని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ బ్యాటింగ్ స్టార్ట్. ఏం బ్యాటింగ్? ఇక్కడ డిఫరెంట్ మనుషులు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ ఇద్దాం. ఆడి కర్మ గాలి ఆడికి ఇండెక్స్ పేపర్ మిస్ అయిందంటే కానీ ఆడికి ఏ పేపర్ ఏముందో తెలీదు. ఆడు చచ్చాడు. ఆడు ఏ చాప్టర్ ఏడుంది వాడు రైట్ లెగ్ పెట్టుకున్నాడు లెఫ్ట్ లెగ్ పెట్టుకున్నాడు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆడ పెద్ద బుక్ అంతా ఉండదు, కొన్ని పాయింట్లే కొన్ని క్వశ్చన్లే ఉంటాయి. ఆడు చచ్చా. ఇదో ఒక ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ పేపర్ పోయినోడు. రెండో వాడు ఉన్నాడు, ఆడు ఇండెక్స్ ఉంటుంది చాప్టర్లు ఉంటాయి కానీ ఏ క్వశ్చన్ ఏ చాప్టర్ అనేది ఆడికి తెలియదు. ఆడు ఇంకా హీరో. ఆడు ఇండెక్స్ ఉంది ఆడి దగ్గర, ఆన్సర్లు ఉన్నాయి కానీ క్వశ్చన్లో ఏ ఆన్సర్ ఏ చాప్టర్ అని కూడా తెలియదు ఆడికి. ఆడు బా అంటే ఏదిరా అంటే ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ అంటే అరే ఏదో నీ దగ్గర ఇండెక్స్ ఉంది కదా పోయి చూసుకో అయ్యని కాదు బా నువ్వు చెప్పండి. ఇది ఒక క్యారెక్టర్. మూడో క్యారెక్టర్ ఉన్నాడు, ఆడేవాడు తెలుసా? ఆడ అసలు ఒక రేంజ్ క్యారెక్టర్. ఆడు మక్కీ టు మక్కీ అంటాడు. ఆడేం చేస్తాడంటే ఆడ పైన మైక్రో జిరాక్స్లో ఏముందో అది అట్లే దింపుతాడు. అక్కడ ఒకవేళ ప్లీజ్ రెఫర్ టు పేజ్ నెంబర్ దిస్ ఫర్ దిస్ డయాగ్రామ్ అంటే అది కూడా రాసి వస్తాడు వీడు. అట్లాంటి క్యారెక్టర్ ఇంకొకడు అమ్మ అది రాయకూడదు అంటే అయ్యని కాదు బా ఆడు ఉంది రాసి రావాలంటే ఓడియా. ఇంకొకడు ఉంటాడు క్యారెక్టర్. ఈడు 10 మార్కులు క్వశ్చన్ 2 గంటలు రాస్తున్నాడు. అరే నీ నువ్వు 10 మార్కులు 2 గంటలు రాస్తే అయ్యని కాదు బా నా దగ్గర ఫుల్ ఆన్సర్ నాకు ఇది దొరికిపోయింది, మిగతా దొరకలేదు. మిగతా క్వశ్చన్ నాకు సంబంధం లేదు, మిగతా క్వశ్చన్ నాకు దొరకలేదు, నాకు ఈ క్వశ్చన్ దొరికింది. 10 మార్కులే మళ్ళీ దానికి 2 గంటలు రాత్రు. ఓరి అవ్వ 2 గంటలు ఏం రాస్తున్నావు అంటే అవన్నీ కాదు రాసేస్తాం. 2 గంటలు రాస్తాడు. ఇంకొకడు ఉంటాడు, వాడికి ఆన్సర్ దొరికిపోయింది కానీ వాడు తొందరపాటులో ఏం రాస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు. వాడిని పోయి అరే ఏ రాస్తున్నాడు అంటే బా ఆడి కర్మ ఆడి కరెక్షన్ చేసినాడు, ఆడికి ఏమైనా అర్థమైతే మార్కులు వేస్తాడు, ఇకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తా అంటాడు. నీ ఏం మాట్లాడుతున్నాడు అయ్యని కాబా నీకు అర్థమైందా లేదా నాకు సంబంధం లేదు, ఆడి కర్మ ఆడి దరిద్రం నా పేపర్ దిద్దాడు అంటాడు. ఇవన్నీ బాగానే ఉంది. ఒకరోజు మా దరిద్రానికి ఏమైందంటే మా ప్రొఫెసర్ వచ్చిండు, పరిగెత్తుకుంటూ వస్తేనే ఏంద్రా అంటే వచ్చి స్క్వాడ్ అన్నాడు. అంటేనే మా నోళ్ళు చూడుయా ఉన్న పేపర్లు వారిని సునామీ. ఆ కిటికీల్లో నుంచి రెయిన్ పడినట్టు పట్ట పేపర్లు పడ్డాయి వాడికి. ఆ పడిన 10 నిమిషాలకి ఆడి వెనకాల వచ్చి స్క్వాడ్ లేదు ఏమీ లేదు నేనే చెప్పినా అన్నాడు. ఇప్పుడు ఉంది చూడు అందరికి లోపల ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర పేపర్లు. కానీ ఇక్కడ ఒక్క టిస్ట్ ఉంది, ఒక్క అమ్మాయి మాత్రం పేపర్లు పడేయలేదు. ఆ అమ్మాయి ఏడ పెట్టుకుందో మనకు తెలియదు, ఆ అమ్మాయి దగ్గర మాత్రం పేపర్లు ఉండిపోయి. ఆ క్షణాన మాకేమనిపించింది తెలుసా? ఆ అమ్మాయి దేవతలాగా కనిపించింది. ఎందుకంటే ఎవరి దగ్గర పేపర్లు లేవు, ఆ అబ్బాయి దగ్గర మాత్రమే పేపర్లు ఉన్నాయి. అసలు ఏమని చెప్పాలో అర్థం కాలేదు. లాస్ట్కి అందరు పోయి పేపర్లు ఇవా కొద్దిగా ఇవా, ఆ అమ్మాయి నేను రాసిన తర్వాత ఇస్తా అని లాస్ట్కి రాసి ఆ అమ్మాయి లాస్ట్కి మనకి. ఆ రోజు మాత్రం నాకు అనిపించింది ఏంటంటే అమ్మాయిలు చాలా ధైర్యవంతులు, అమ్మాయిలు దేనికి భయపడరు, అమ్మాయిలు ఏమైనా సరే ధైర్యంగా ఉంటారు అని అనిపించింది. ఇంకో క్యారెక్టర్ ఉంటాడు దీంట్లో. ఈడి క్యారెక్టర్ అయితే మరి విచిత్రమైన క్యారెక్టర్. ఈడు అన్నీ ఉంటాయి వీడి దగ్గర, బిట్లు ఉంటాయి పేపర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వీడికి ఇంట్రెస్ట్ లేదు రాయడానికి. ఏం చేస్తారా అంటే లేదబ్బా ఇవన్నీ మన వల్ల కాదు,
ఈ కష్టాలన్నీ పడ్డం కన్నా ఏ పోయి బిజినెస్ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఆడు చెప్పినట్టు ఆడు బిజినెస్ పెట్టుకున్నాడండోయ్, ఆడు కోట్లు సంపాదిస్తున్నాడు. చదువుకున్న వాళ్ళంతా అదొకటి. ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ ఉంటాడు దీంట్లో. వీడేంది వాడు సార్ దగ్గర క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ షీట్స్ అడగడానికి వాడిని పిలుస్తుంటాడు. సార్ ఊరికే వచ్చేసి సార్ ఇంకొక ఎక్స్ట్రా పేపర్ ఇవ్వండి సార్ ఇంకొక ఎక్స్ట్రా పేపర్. ఆడు ఒక పేపర్ అవ్వలేదు రాబాయి అంటే ఇంకొక ఎక్స్ట్రా పేపర్. ఈ పక్కన కూర్చున్నాడు భయపడి వస్తుంటాడు. అమ్మ ఇన్ని పేపర్లు తీసుకుంటున్నాడు, ఈడేం రాసినాడు అని. ఆడు అసలు ఆ పేపర్ కంప్లీట్ అయింటదు, ఆడు ఎక్స్ట్రా పేపర్లు తీసుకుంటాడు. పోయి ఫ్యాకల్టీ పోయి అడిగేసిండు, ఏం రాసిందా ఇట్లా చేస్తున్నా ఎక్స్ట్రా పేపర్లు. సార్ ఇవన్నీ మీకు ఎందుకు, నేను డబ్బులు కట్టినా, నేను పేపర్లు తీసుకొని పోతా, నేను బయట పోయి పొట్లాలు అమ్ముకుంటా అంటాడు. ఓ నీ ఏం మాట్లాడుతున్నా అయ్యని కాదు, సరే పోరా పోయి సావు అంటాడు. ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు ఈడు చిట్టీలు ఉంటాయి, మైక్రో జిరాక్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈడు మాత్రం అవి పట్టించుకోడు. ఏవి పట్టించుకుంటాడు తెలుసా, పక్కన రాస్తాడు విషయం ఆన్సర్ షీట్, అదే కావాలంటే అడిగి నాకు ఆ పెప్సీయే కావాలి, నాకు ఆ పేపరే కావాలంటాడు. ఊరి ఏం మాట అయ్యన్ని కాదా, సరేరా బాబు అని ఆడ ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన పెడతాడు, ఈ పేపర్ కింద పెడతాడు. మనం ఇచ్చిన వాళ్ళకి మనకి దడ, ఆడ ఫ్యాకల్టీ చూసి ఏ ప్రొఫెసర్ చూసి ఆ పేపర్ లాక్కపోతాడో అని మనకు దడ. ఈ ఎన్ని గొడవల్లో లాస్ట్కి 2.5 గంటలు ఎగిరిపోయా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ క్షణాలు, మధుర క్షణాలు ఏదైతే ఉంటాయి, అరగంటలో మనకు అరగంట ఉంటుంది, మనం రాసిందేమో 20 మార్కులే రాసింటాం, 80 మార్కులు రాయాలి. ఇంకా ఆ అరగంటలో ఎలా రాస్తామో, ఏం రాస్తామో, ఎక్కడి నుంచి రాస్తామో, ఏ జిరాక్స్ తీసుకుంటామో, ఏ పేపర్ తీసుకుంటామో ఎవరికి తెలియదు. ఏదో ఒకటి రాసి పాడుతాం, పాస్ అయితే అవుతాం, లేకుంటే లేదు. ఆ అరగంట మాత్రమే. సో ఇదంతా అయిన తర్వాత ఎగ్జామ్లు అయిపోతాయి. ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమయ్యింది ఏంటంటే, ఇంత కష్టపడి ఈ ప్రిపరేషన్లు ఏంది, కుట్టుకోవడాలు ఏంది, ఎగ్జామ్ రాయడాలు ఏంది, చూస్ చేయడాలు ఏంది, రాత్రిపూట్ల కూర్చొని రాయడాలు ఏంది, ఇవన్నీ చేసి మనకు ఫైనల్గా నవ్వుకొని మనం ఇలాంటి వాటికి కూడా మనం భయపడ్డాం మన జీవితంలో. ఈ ఎగ్జామ్లకు కూడా భయపడ్డాము. జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి సాధించాల్సింది అని మనకు మనమే నవ్వుకుంటాం. సో ఇదండి ఇవాళ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్.